హలో ఆల్, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టిప్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ టిప్ పిల్లలకి సంబంధించింది. ప్రతి ఇంట్లో పిల్లలైతే కంపల్సరీగా ఉంటారు కదండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు, అలాగే పడుకున్న తర్వాత కూడా పిల్లలతో మన పెద్దవాళ్ళకి ప్రతి విషయంలో ఒక భయం అనేది మాత్రం ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒకరు కాకుంటే ఇంకొకరు పిల్లల పైన ఒక కన్నేసే ఉంచుతారు. కానీ ఎక్కడో తెలియకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కానివ్వండి, ఎప్పుడైనా ఏదో ఒక ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండనే ఉంటుంది. అందులో ఒక ప్రమాదం పిల్లలకు తెలియకుండానే రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్ డోర్ లాక్ చేసుకోవడం. పిల్లలకి 1 సంవత్సరం వయసు దాటిన తర్వాత వాళ్ళకి నడక అనేది వస్తుంది. అలా నడుచుకుంటూ ఇంట్లో అన్ని రూమ్స్లోకి తిరుగుతూ ఉంటారు. అలా రూమ్స్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉన్న టైంలో సడన్గా రూమ్ డోర్ లాక్ చేసుకునే ఛాన్స్ చాలా ఉంటుంది. ఆ భయంతో మనం ఏదో ఒక టవల్ని ఇలా ఫోల్డ్ చేసి డోర్ పైన వేస్తాం. కానీ అది అంత ఇరిటేటింగ్గా ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపించిన ఈ ట్రిక్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఏమీ లేదండి, సింపుల్గా ఒక వేస్ట్ క్లాత్ అయినా లేదంటే ఏదైనా సింపుల్ క్లాత్ తీసుకొని దాన్ని రోల్ చేసుకొని డోర్కున్న లాక్లో మనం ఇన్సర్ట్ చేసినట్లయితే అది చాలా టైట్గా ఉంటుంది. ప్లస్ పిల్లలకి పీకి పడేసే అంత స్టెమినా కూడా ఉండదు. సో మీకు ఈ ట్రిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు. సో ఇలా రూమ్లోకి వెళ్ళిపోయి తెలియకుండా డోర్ లాక్ చేసుకోవడం జరుగుతుంది. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చూపించిన ఈ ట్రిక్ నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.